ఆ సాయంత్రానికి అమ్మ రాలేదు. రోహిణి స్థానం బలపరుచుకుంటున్నట్లు వంట పనులు చేసుకుంటోంది. ఉదయం, సాయంత్రం కాఫీ, మధ్యాహ్నం, రాత్రి భోజనం అమరిపోతున్నాయి. డబ్బులు వాళ్ళ నాన్నిచ్చి మంత్రం చెప్పి వెళ్ళాడు. బామ్మగారు రోహిణితో మహా పాత్రైపోయింది కనుక ఏమైనా సర్దుతోందో. మరి 4 రోజులు గడిచాయి. అమ్మకి 2 టెలిగ్రామ్లిచ్చాను రమ్మని. రోహిణికి నాకు మధ్య అవసరమైన భోజనం స్థానానికి సంబంధించిన 2, 3 మాటలు రోజు మొత్తంలో దొర్లుతున్నాయంతే. ఆమె బల్ల మంచం మీద పక్కపరుచుకుంటోంది. నేను మడత మంచం మీద పడుకుంటున్నాను. మా శోభనం మాట పెద్దవాళ్ళు వదిలేసార్లా ఉంది. మా పెళ్ళైన తర్వాత నేను శోభనానికి వాయిదాలు వేయడంలో భవానీ శంకరం గారు, నాన్న, మా అమ్మ, ఆయన భార్య ఏవో మాట మాట అనుకున్నారని, అభిప్రాయ భేదాలతో చురుగ్గా ఒకరినొకరు మాటలతో నొప్పించుకున్నారని విన్నాను. ఓసారి అక్కడికి వెళ్ళినప్పుడు సోదెమ్మత్తే చెప్పింది. ఒరే మూర్తి, మా మరిది మీ నాన్న నీ గురించి తగువ పడ్డారా అని నెమ్మదిగా. వివరాలు చెప్పడానికి ఆమెకు వీలు పడలేదు. అమ్మ, నాన్న ఇంట్లో ఉండడం వలన తర్వాతే సోదెమ్మత్త రాజీ పరచబోతే మరిది చేయి చేసుకున్నాడట. ఆ భవానీ శంకరం గారిని ఏడిపించాలి అని ఉక్రోషంగా ఉంది నాకు. ఆ వాళ్ళ అమ్మొచ్చింది. అమ్మని చూస్తూనే, ఏ అమ్మా ఇంత ఆలస్యంగా వచ్చావు అన్నాను నిష్ఠూరంగా. మీ మామగారు రోహిణ్ణి దిగబెట్టుంటాడు. అందుకే నువ్వు టెలిగ్రామ్ ఇచ్చుంటావు అన్నారులే నాన్న. ఏమో, వాడి ఒంట్లో ఎలా ఉందోను అంటే, పోన్లే బాగున్నావా నాయనా, మళ్ళీ దగ్గు రావడం లేదు కదూ. మన గ్రహచారం బోలేదు ఇంతకీ. లేకపోతే అలా వాళ్ళ చేత అన్ని మాటలు తింటామా? సోదెమ్మత్తని మనమెంత గౌరవంగా, అభిమానంగా చూసుకుంటున్నాం చెప్పు. వదిన గారికి ఏడాదికో గుడ్డ పెడతాడో లేదో కాని ఆమె మీద చేయి చేసుకుంటాడా? వాడికి ఎన్ని గుండెలు? అది అడిగారనే మాట మాట పెరిగి నీ పెళ్ళాన్ని తీసుకొచ్చి మా గుమ్మంలో వదిలేశాడు మీ మాంగారు. పెద్ద మనుషులు గడి పెట్టారులే. అదేంటమ్మా, వాళ్ళ అబ్బాయి ఆరోగ్యం బాగలేక వాళ్ళు అఘోరిస్తుంటేను అని. నిప్పు తొక్కిన కోతిలై ఎగిరిపోయాడనుకో. అయితే నీ కొడుకు దగ్గరే వదిలేస్తానన్నాడు. అంత పని చేశాడన్నమాట. వేద సంబంధం, దిక్కుమాలిన సంబంధం చేసుకుని ఊరువాడ అప్రదిష్ట పాలైపోయాం కదూ అంది. గబగబా కళ్ళు, ముక్కు పంపిటి చెంగుతో తుడుచుకుంటూ. వాళ్ళ పని నేను పట్టిస్తా. ఇహ నుంచి మన గడప వాళ్ళని తొక్కనివ్వను. దీన్ని గడప దాటనివ్వను. దీని వేషాలు, దీని బాబు వేషాలు కట్టించేస్తాను అన్నాను షర్టు విప్పి స్టాండ్ మీదకి విసిరేస్తూ. ఊరుకోనైనా, ఇప్పటికే గయ్యాలి వాళ్ళం, మర్యాద తక్కువ వాళ్ళమని మాట పడిపోయాం అంది అమ్మ. ఎప్పుడొచ్చావు అడిగాను. మధ్యాహ్నం 2 అయింది. బస్సు తోవలో టైరు పోయి ఆగిపోయింది. లేకపోతే 12కే వచ్చేసేదాన్ని అంది అమ్మ. భోంచేశావా అడిగాను. చేశాన్లే, బియ్యం కడిగి పడేసింది అంది ముక్తసరిగా. రోహిణి కనిపించలేదు. కొట్టుగదిలో ఉందో పెరట్లో ఉందో మరి. బట్టలు మార్చుకుని మంచం మీద కూర్చున్నాను. అమ్మ బల్ల మంచం మీద కూర్చుంది. ఇప్పుడు నేను ఏం చేయడం? అసలు ఆ పిల్లతో కాపురం నాకు ఇష్టం కాదమ్మా. నీతో తీసుకుపో అన్నాను. ఇష్టం కాకపోతే తప్పుతుంది నాయనా. మసిబొట్ట, జీడిబొట్ట చెరిపేసుకోవడానికి అనుభవించాల్సిందే భారంగా నిట్టూర్చింది అమ్మ. ఇంతలో 2 గ్లాసులతో కాఫీ పట్టుకుని మా గదిలో ప్రవేశించింది రోహిణి. మా ఇద్దరి ముందు చెరొక గ్లాసు ఉంచి మౌనంగా గదిలోంచి వెళ్ళిపోయింది. పిల్ల తెలివైందే. గిన్నె గట్రా కొన్నావా? కాఫీ తాగుతూ అడిగింది అమ్మ. వాళ్ళ నాన్న డబ్బిచ్చాడట, అదే అన్ని కొనుక్కుంది అన్నాను. రోహిణి ఎటువంటి పిల్లో అమ్మకి నాకు కూడా తెలిసి రాలేదు. ఎందుకంటే పెళ్ళయింది మొదలు మా 2 కుటుంబాల మధ్య సామరస్యం చెడిపోయింది. వాళ్ళు పండగలకి పిలవలేదు. అమ్మ శ్రావణ మాసంలో కోడల్ని పిలవలేదు. వాదోపవాదాలు తర్జన భర్జనలు అయ్యాకే నేరుగా కూతుర్ని మా ఇంట్లో వదిలిపోయాడు భవానీ శంకరం. డబ్బు ఎవడి కోసం ఇస్తాడు? సంసారమంతా వాణ్ణి కొనివ్వమను. పండగలని పబ్బాలని అల్లుడికి ఏం పెట్టాడేమిటి? ఒక్కగానొక్క పిల్లాడు, ముద్దు ముచ్చట జరుపుతారనుకున్నాను గాని అని ముక్కు చీది మళ్ళీ కళ్ళు తుడుచుకుంది అమ్మ. ఇంక ఎంత విచారిస్తే మాత్రం ఏం లాభం ఉంది? అనుభవించాల్సిందే. మన ముఖాన్ని ఇంత రాసి పెట్టాడు దేవుడు అని 2 నిమిషాల తర్వాత నిట్టూర్చి కాఫీ గ్లాస్ పట్టుకుని అవతలకి వెళ్ళిపోయింది. ఎవరు వండారో తెలీదు కానీ ఆ రాత్రి అమ్మే నాకు అన్నం పెట్టింది. భోజనం అయిపోయాక గదిలోకొచ్చి ఆ రోజు పేపర్ చూస్తున్నాను. అవతల నుంచి అమ్మ, బామ్మగారి మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. శోభనం చేశారా అడుగుతోంది బామ్మగారు. ఏ శోభనము లేదు. మా వియ్యాలవారి సంగతి చెప్పానుగా అమ్మ గొంతు. పోనీ అయిపోయిందని చెప్పేస్తే ఈమె సొమ్మే పోయింది. ఆమె ఆరాలు తీయడం, ఈమె వివరాలు చెప్పడం, వీధంతా మా కథ పాకడం నాకిష్టం కాక అమ్మా అని పిలిచాను. మరో 4 సార్లు పిలిచాక ఎందుకురా బాబు అలా అరుస్తావ్, ఆవిడతో మాట్లాడుతుంటేను అని విసుగ్గా అంటూ నా గదిలోకొచ్చింది అమ్మ. ఆమెతో ఎందుకలా చెప్పావు? నెమ్మదిగా అన్నాను. ఏం చెప్పాను? ఆమె పెద్ద గొంతుతోనే ప్రశ్నించింది. మన విషయాలని నోరు జారకు. శోభనం అయిపోయిందనే చెప్పు. బామ్మగారికి ఊరంతా చుట్టాలే, అందరికీ ముట్టిస్తుంది.
ఆమె ఏం అర్థం చేసుకుందో. అలాగే అన్నట్టు తల ఊపి శోభనమైపోయిందని ఎలా చెప్పనురా అంది. కర్మ, తల కొట్టుకున్నాను. బామ్మగారు అమ్మని ఆమె గదిలో నిద్రపోమ్మని ఆహ్వానించింది. రోహిణినే ఆమె గదిలో పడుకోమను, నువ్వు బల్ల మీద పడుకో అన్నాను అమ్మని. బాగుంది, మీరే గదిలో పడుకోండి అని అమ్మ దుప్పటి దిండు తీసుకుని వెళ్ళిపోయింది. అమ్మని మరోసారి హెచ్చరించాను, బామ్మగారి దగ్గర మనింటి విషయాలు వెళ్ళబోసుకోకు అని. అయినా అమ్మ ఏ రహస్యం దాచలేదు. ఆమె స్వభావం అది నాకు తెలుసు. 2 రోజులే ఉంది, కానీ పెళ్లి చూపుల మొదలు ఆ రోజు వరకు జరిగినవన్నీ బామ్మగారికి చెప్పేసింది. అప్పటికి అమ్మ దగ్గర సానుభూతి ప్రదర్శించి ఉంటుంది. కానీ తర్వాత నా కోపరం కదా మా కొలీగు శర్మకు అతని నుంచి మిగతా వారికి పాకింది పాదరసంలా. ప్రతివాడు నా ముఖంలోకి చూసి పెదవి విరిచి నవ్వి హేళన ప్రదర్శించేవాడే. అమ్మ వెళ్ళిన రోజే 100 రూపాయల కాగితం ఇంటి ఖర్చులకు వాడు అని రోహిణికిచ్చాను. అప్పుడప్పుడు నాకు అనిపించేది, రోహిణితో సంసారంలో రాజీ పడిపోతున్నానేమో అని. బామ్మగారు మా వ్యక్తిగత విషయాల్లో జోక్యం పెట్టుకోవడం, అడుగడుగునా నాకు హితబోధలు చేయడం ప్రారంభించింది. నేను ఇల్లు వెతకడం ప్రారంభించాను. వారం తిరిగేసరికి నాకు ఆఫీసు దగ్గరలో ఓ ఇల్లు దొరికింది. 2 గదుల ఇల్లు, 50 రూపాయలు అద్దె. ఎక్కువైనా ఇద్దరం చెరొక గదిలో పడుకోవచ్చునని అడ్వాన్స్ ఇచ్చి ఇల్లు ఖాయపరుచుకున్నాను. నాకు ఆఫీస్ దగ్గరగా ఇల్లు దొరికింది, వెళ్ళిపోతున్నాను అని ఆ నెల అద్దె పూర్తిగా ఇచ్చి చెబుతున్న నా వైపు తెల్లబోయి చూసింది బామ్మగారు. తర్వాత ఎన్నో నిష్ఠూరాలాడింది. నువ్విలా అద్దె మధ్యాంతరంగా ఖాళీ చేసి వెళ్ళిపోతావని అనుకోలేదు. ఓ పిల్లాళ్ళ చూసుకున్నాను. నా కొడుకు దూరంలో ఉన్నాడు కనుక నువ్వే కొడుకు అనుకున్నాను. నీ పెళ్ళం కూడా వచ్చింది కదా అని కొట్టుగది సామాన్లు సర్ది ఇవ్వడానికి వీల్లేకపోయినా ఇచ్చాను. నా ఇల్లంతా స్వంతింట్లో వాడుకున్నాం. పోన్లే, ఈ కాలం వాళ్ళని నమ్మవలసిన పని ఉంది అని ఇంకా ఎన్నెన్నో నిష్ఠూరాలు, నిందలు, కనులు ఒత్తుకోవడం, తననేదో నేను మోసం చేసినట్లు బాధపడిపోవడం. ఆ ఇంట్లోంచి అంత వేగరం వెళ్ళిపోదామా అనిపించి వెంటనే 4 రిక్షాలు పిలిచి సామాన్లు ఎక్కించాను. రోహిణికి ఇల్లు మారడం ఇష్టం లేదు. ఏదో చెప్పాలని 4, 5 సార్లు ప్రయత్నించింది. నేను ఆమెకు అవకాశం ఇవ్వలేదు. సామాన్లన్నీ వెళ్ళిపోయాక చివరిసారి రోహిణి పెట్టి మాత్రం మిగిలితే అవి ఓ రిక్షాలో పెట్టి గది గడపలో దిగాలుగా నిల్చున్న రోహిణి వైపు చూసి, వస్తావా, బామ్మగారి దగ్గర ఉండిపోతావా అడిగాను. ఆమె గబగబా నడిచి రోడ్డు మీద ఉన్న రిక్షాలో కూర్చుంది. మరో రిక్షాలో నేను కూర్చున్నాను. మాది సెపరేట్ పోర్షన్ అనే చెప్పాలి. ఆ రోజే నాన్నగారికి ఉత్తరం రాస్తూ నా ఇంటి అడ్రస్ ఎలా రాయాలో వివరాలు రాసి, రోహిణి మీద నాకు ఇష్టం కావడం లేదు, ఆమెను నా ఇంట్లో ఉంచుకోవడం ఏదో ఇబ్బందిగా బెంగగా ఉంది, మనసేం బాగాలేదు, ఏం చేయమంటారు అని రాశాను. అదే మాట రోహిణి కొట్టుగదిలో వంట చేసుకుంటున్నప్పుడు అమ్మతో అంటే పెదవి విరిచి నవ్వేసి, పిచ్చి సన్నాసి, ఎలా కుదురుతుందిరా బాబు, ఏదో ఇష్టమో అయిష్టమో జరిగిపోయింది పెళ్ళి, అది నీకు భార్య అని రాసిపెట్టుంది, అనుభవించాల్సిందే, తప్పుతుందా నాయనా, కానీ వాళ్ళనెవరిని గడపలో కాలు పెట్టనవకు, వస్తే కాళ్ళు విరగొట్టు, పిల్లనిచ్చుకున్నవాడు చచ్చినట్టుండక ఎప్పుడు చచ్చావురా అంటే 7 వారాల కిందట అని పడుండక నాన్నగారిని ఎన్ని మాటలన్నాడు, నన్ను ఎన్ని మాటలన్నాడు, నిన్నెన్ని మాటలన్నాడు, వాడి సంకటం కుదుర్చు అని ఇంకో మాట చెప్పింది అమ్మ. దాన్ని వాళ్ళకు ఉత్తరం రాయనవకు అని అమ్మ చెప్పిందంతా సబబుగానే తోచింది. రోహిణి తన ఇష్టం వచ్చినట్లు సామాన్లు సర్దుకుంది. నా గదిలో పక్క పరుచుకోబోతే ఖచ్చితంగా చెప్పాను, పక్క గదిలో నీ పక్క, ఈ గదిలో కాదు అని. తర్వాత ఆ రోజు ఆఫీస్ నుంచి వస్తూనే మీ వాళ్ళకు ఉత్తరాలు రాస్తున్నావా అడిగాను. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఆమెకు ఉత్తరం వచ్చింది. చదివి ఆఫీసులోనే చించి పారేశాను. ఆ ఉత్తరం సారాంశం, నువ్వు బాగున్నావని అనుకుంటాను, తెలివితేటలు ఉపయోగించి బామ్మ చెప్పిన మాటలు గుర్తుకుంచుని కాపురం చక్కదిద్దుకో, ఏమన్నా ఇబ్బందులుంటే వెంటనే ఉత్తరం రాయని. దీని బామ్మ నీకేంటి చెప్పి పంపింది అని పళ్ళు నూరాను. లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది రోహిణి. రాయడానికి వీల్లేదు, రాసావంటే ఇంట్లోంచి గెంటేస్తాను, అంతేకాదు మీ వాళ్ళెవరూ నా ఇంటికి రావడానికి వీల్లేదు, వచ్చారో రానిచ్చావో చూసుకో, వాళ్ళ కూడా నిన్ను పంపించేస్తాను అన్నాను. ఆమె తల వంచి మౌనంగా ఉండిపోయింది. మీ బామ్మ నీకేం చెప్పి పంపింది అడిగాను. ఇతనికెలా తెలిసింది ఈ సంగతి అన్నట్లు నా ముఖంలోకి చూసింది రోహిణి. ఏం చెప్పింది రెట్టించాను. ఆమె నాకేదో నూరు పోసిందని మీకెవరు చెప్పారు ఎదురు ప్రశ్న వేసింది. అదంతా నీకు అనవసరం, నేను అడిగే ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పు, ఏం చెప్పింది ఆవిడ, చి సిగ్గు ఎగ్గులేని మనుషులు చేదరించుకున్నాను. రోహిణికి రోషం వచ్చిందిలా ఉంది. మొహం కొద్దిగా కందింది, పెదవులు వణికాయి. ఏం చెబుతుంది ఏటి, పాతకాలపు మనిషి, చాదస్తాలు వదలని మనిషి, ఏం చెబుతుంది, పతివ్రత ధర్మాలు చెబుతుంది, కొట్టినా తిట్టినా నోరు మూసుకుని పడుండు, కాపురం నిలబెట్టుకో అని, బుద్ధి జ్ఞానం ఉన్న వెధవలైతే అని ఎందుకో ఆగిపోయింది. ఏంటో అనే, బుద్ధి జ్ఞానం లేని వెధవలని నేను ఒప్పుకుంటున్నాను. అదే ఉంటే మీ నాన్న సోదె మొత్తం మీద చెయ్యి చేసుకుంటాడా అన్నాను.
మీకు పిల్లనివ్వడు అంది చొప్పున. షటప్! ఒళ్ళు మండిపోయింది. జవాబులెంత బాగా ఇవ్వగలదు? ఆ వాళ్ళ పరధ్యాసగా వంట చేసినట్లుంది. వంకాయ వేపుడులో ఉప్పు ఎక్కువయింది. నోట్లో పెట్టుకున్న కూర అన్నం కంచం పక్కనే ఉమ్మేశాను. ఉప్పేమిటిలా తగలేసావు కూరలో అంటూ. తలనొప్పిగా ఉంది. 2 సార్లు వేసేశానేమో గుర్తులేదు. కూర అలా వదిలేయండి. కందిపొడం వేస్తాను అంది రోహిణి. కూర పాడైపోయినందుకు నొచ్చుకుంటూ. అలానే కందిపొడం, చారు, అప్పడంతో భోజనం అయిందనిపించాను. నేను ఆమెకు లొంగిపోతున్నాననే అనుమానం. ఆమె ఓ రకంగా నా ఇంట్లో స్థానం సంపాదించుకుంటుంది. ఉదయం కాఫీ మొదలు రాత్రి భోజనం వరకు అన్నీ అమర్చి పెడుతుంది. 100, 50 ఇంటి ఖర్చుకొని ఆమెకు డబ్బులిస్తున్నాను. ఆ డబ్బు అయిపోగానే తెలివిగా తాను పెట్టిన ఖర్చు లెక్కలు రాసి ఆ కాగితం నా ముందుంచుతుంది రోహిణి. మళ్ళీ డబ్బులిస్తుంటానామెకు. ఇంటికి కావలసిన కూర దగ్గర నుంచి అన్నీ ఆమె బజార్ నుంచి తెచ్చుకుంటుంది. బామ్మగారు బజారు పరిచయం చేసింది. చాలాసార్లు అడిగాను ఆమెను, మీ వాళ్ళకు ఉత్తరాలు రాస్తున్నావా అని. ఆమె లేదన్నట్లు తల అడ్డంగా ఊపేది. భవానీ శంకరం గారిని ఏడిపించాలనే నా ఉద్దేశం. అతనెలా బాధపడతాడు? నేనేం చెయ్యాలి? ఇదే ఆలోచన. రోహిణి వచ్చి 2 నెలలు గడిచాయి. ఆమె వండి పెట్టడం, నేను ఇంటి పనులకు కావలసిన డబ్బులివ్వడం, దానికామె పొద్దు అప్పజెప్పడం. అమ్మ దగ్గర నుండి ఉత్తరాలొచ్చేవి. ఏదో అయిపోయింది, సర్దుకుని సుఖంగా బతకండి అని చివరన రాసేది. నాన్న ఏ కారణమో కాని అస్సలు రాలేదు. ఇరుగు పొరుగుల వారితో పరిచయం పెంచుకుంది రోహిణి. పక్కింటి నాయుడు గారమ్మాయి ఇంచుమించు రోహిణి వయసుదే అయ్యుంటుంది. మా ఇంటికి వచ్చిపోవడం చూసి ఆ అమ్మాయితో స్నేహం చేస్తున్నావా అని అడిగాను రోహిణిని. ఏం తప్ప? నాయుడు గారి కుటుంబం చాలా మర్యాదస్తులు ఆమె జవాబు. ఓ రోజు చెప్పింది, నేను కమల ఇవాళ సినిమాకు వెళుతున్నామని. కమలెవరు? కనుబొమ్మలు చిట్లించాను. నాయుడు గారి అమ్మాయి. వెళ్ళడానికి వీల్లేదు అనబోయి ఎందుకో అలా అనలేకపోయాను. 5 రూపాయల కాగితం ఆమె ముందుకు విసిరాను. ఆ రోజెందుకో చాలా సంతోషంగా కనిపించింది రోహిణి. ఆమె సినిమా నుంచి వచ్చే లోపల నేను అన్నం తినేసి పడుకున్నాను. నిద్ర పట్టింది. తలుపు తట్టిన చప్పుడయ్యి లేచి వెళ్ళి తలుపు తెరిచాను. లోపలికొస్తూనే, అబ్బా ఏం సినిమా బాబు, దెయ్యాలు రాక్షసులును. నేను ఏ సినిమాకు వెళ్ళావు అని ప్రశ్నిస్తానని ఆమె అనుకునుంటుంది. కానీ నేనేమీ అడగలేదు. పోయి మళ్ళా మంచం మీద పడుకున్నాను. బామ్మగారిల్లు మారిన దగ్గర నుంచి రోహిణి కింద పక్కపరుచుకునే పడుకుంటుంది. 2 పాత గోని సంచులు, వాటి మీద జంబుకాన దుప్పటి పరుచుకుని పడుకుంటుంది. నాకైతే లైటు లేకపోయినా పడుకోగలను. కానీ ఆమెకు భయమట. కొత్తగా దిగిన ఇంట్లో బెడ్ లైట్లు లేవు. చిన్న కిరసనాయిల బెడ్ లైటు ఇల్లు మారిన 2వ రోజే కొనుక్కుంది రోహిణి. తన గదిలో ఆ లైటు వెలిగించుకుని పడుకుంటుంది. 2 గదుల మధ్య తలుపు వెయ్యబోతే, మూసేకండి బాబు, నాకు భయం, నేనేం వచ్చి మీ మీద పడనులేండి అంది రోహిణి. తలుపులు మూయడం మానేశాను. కనీసం కూతురు కాపురం ఎలా ఉందో అని చూడ్డానికైనా రాలేదు ఆమె తల్లిదండ్రులు. తాను బాగానే ఉన్నట్లు రోహిణి ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. అయ్యుంటుంది. వాళ్ళ నాన్నని బాధపడేలా చెయ్యాలి. ఎలా? భవానీ శంకరం మీద నాకు చాలా అక్కసుగా ఉంది. 2 రోజులు అదే పనిగా ఆలోచించిన మీదట నాకొక ఆలోచన ఉంది. రోహిణి ఇక్కడ చిత్రహింసలు అనుభవిస్తున్నట్లు ఆకాశరామన్న ఉత్తరం ఒకటి రాసి పడేయాలి. ఆహా కాదు, తెలుగులో రాస్తే నా రైటింగు గుర్తుపట్టచ్చు. ఇంగ్లీష్లో టైప్ చేసి సంతకం లేకుండా పడేస్తాను. అనుకోవడమే తడవు. ఆఫీసులో ఉత్తరం టైప్ చేసి ఆ కాగితం కవర్లో పెట్టి భవానీ శంకరం గారి అడ్రస్కి పోస్టు చేశాను. ఆ ఉత్తరంలోని సారాంశం ఇది. మిస్టర్ భవానీ శంకరం గారు, మీ అమ్మాయి రోహిణి ఇక్కడ చాలా చిత్రహింస అనుభవిస్తోంది. ఆమె ఏ క్షణంలోనైనా ఆత్మహత్యకు కానీ హత్యకు కానీ గురైనా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. మీ అమ్మాయి జీవించుండాలనుకుంటే, ఆమె సుఖం కోరే తండ్రి మీరైతే వచ్చి వెంటనే ఆమెను మీరు తీసుకెళ్ళిపోండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి. ఆ ఉత్తరం అంది భవానీ శంకరం గారు బెంబేలు పడిపోయి పరిగెత్తుకొస్తారని మర్నాటి నుంచి ఎదురు చూడసాగాను. ఆయనకు ఫికర్ లేదు. రోహిణి వాళ్ళ నాన్నకి ఉత్తరాలు రాస్తుంది అనే అనుమానం దృఢపడింది. నువ్వు మీ వాళ్ళకు ఉత్తరాలు రాస్తున్నావని నేను రాయడం లేదు, మీ మీద ఒట్టు అని రోహిణి గంట వాదించుకున్నాం. తర్వాత అలాంటిదే వారానికోటి చెప్పున 4 ఉత్తరాలు పోస్టు చేశాను. నాలో ఏదో శాడిజం. రోహిణి కూర బాగాలేదని, దోబరా చేస్తున్నావని, నాకిష్టం కాని పనులు చేస్తున్నావని సాధించి ఆమె కంటనీరు చూసి తృప్తిపడే స్థితికి దిగజారాను. నాకేదో సుఖం కావాలి. అది స్వేచ్ఛగా ఆమె నుంచి అనుభవించలేని పిరికితనం, లేదా దొరికిపోతానని, ఆమెకు అలుసైపోతానేమో అనే భయం నా ప్రవృత్తిలో మార్పు తెచ్చాయనుకుంటాను. ఓ రోజు సాయంత్రం కొంచెం అరగంట ముందుగా ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరాను. వీధి వరండాలో నా పాదాలు ఆగిపోయాయి. భవానీ శంకరం గారి గొంతు లోపల నుంచి వినిపిస్తోంది. అటువైపు చెవులు రిక్కించాను. గుండె దడదడ కొట్టుకుంటోంది. నాలో ఏదో ఉద్వేగం. ఏంటమ్మా, ఇవిగో 4 ఉత్తరాలు చూడు. నువ్వేమో బాగానే ఉన్నానంటున్నావు.
బామ్మగారు రాసిన 2 ఉత్తరాలు మీ అమ్మాయి సుఖంగా ఉందనే అని ఆగాడాయన. కిటికీ సందులోంచి నెమ్మదిగా లోపలికి తొంగి చూశాను. రోహిణి ఆ కాగితాలు చదువుతోంది. ఆమె పెదవులపై నవ్వు. రోహిణికి ఇంగ్లీషొచ్చా? నాలో ఆశ్చర్యం. ఆమె ఉత్తరాలు తండ్రికి రాయలేదు. అడ్రస్ రాయడానికి ఇంగ్లీషు రాదు. తెలుగులో అడ్రస్ సరిగా రాయగలిగే చదువు కూడా లేదనే ఇంతవరకంతా నా నమ్మకం. 2 నిమిషాల తర్వాత, ఇదంతా ఉత్తిది. నువ్వేం గాబరా పడకు. మహా అయితే కూర బాగాలేదు, చారు బాగాలేదు, దోబరా చేస్తున్నావు అనే సాధింపు తప్ప మరేం లేదు చెబుతోంది రోహిణి. అమ్మా, మీరిద్దరూ మీరిద్దరూ అతనింకేమో అడగాలనుకుని అడగలేకపోతున్నాడు. బాగానే ఉన్నాను నాన్న, రోహిణి అంది. అతనికి నిబ్బరం నూరి పోస్తోంది. అతని ఎదురుగానే రోహిణిని చాచి లెంపకాయ కొడితే అతను బాధపడతాడు. అతను బాధపడమే నాకు కావలసింది. నేను నాలోని సంస్కారం ఏ స్థాయికి దిగజారిందో నాకు తెలీదు. గదిలోకి వెళ్ళాను విసురుగా. రోహిణి నిర్ఘాంతపోయిందొక్కసారిగా. అప్పుడు ఏం జరగబోతోందో అనే భయం ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపించింది. ఏమోయ్, బాగున్నావా? భవానీ శంకరం గొంతు తడబడింది ఆ పలకరింపులో. నా చేతి దెబ్బతో రోహిణి చెంప కందిపోయింది. అదేంటోయ్, అదేం చేసింది? భవానీ శంకరం గారి స్వరంలో బాధ, కోపం, సహించలేనితనం. నా ఇష్టం. నేను దాన్ని చంపుతాను, నరుకుతాను. నా ఇష్టం. నువ్వెవరు అడగడానికి అన్నాను. అలా అని అతన్ని నొప్పించాలనే. బుద్ధిమంతుడివే అని మాత్రం అన్నాడతను. తర్వాత, రామ్మ పోదాం, చాలు, నీకు ఉద్యోగమే చేయిస్తాను, బతుకుదు గాని అన్నాడతను. మీరు వెళ్ళండి నాన్న అంది వృద్ధస్వరంతో రోహిణి. దాని తప్పేంటయ్యా? దాన్ని ఎందుకు అట్టగొట్టావు అడిగి చెమ్మగిలిన కళ్ళొత్తుకుంటూ, వచ్చిన ఆకాశరామన్న ఉత్తరాలు నిజం కాదంటావేంటమ్మా అని కూతుర్ని ప్రశ్నించారు. తప్పున్నారా? ఎవరూ నా గడపలోకి రావడానికి వీల్లేదు. రానివ్వను అని చెప్పాను కదా, బుద్ధుండకర్లే అన్నాను గొంతు చించుకుని. అతను చరచరా నడిచి వెళ్ళిపోయాడు. రోహిణి వెక్కి వెక్కి ఆడవడం ప్రారంభించింది. ఇహ వాతావరణం భరించలేక నేను బయటకు నడిచాను. ఇరానీ హోటల్లో కప్పు టీ తాగి పార్కు వైపు నడిచాను. పార్కులో సిమెంట్ బెంచి మీద కూర్చున్నాను. పార్కులో వేసవి కానందువలన జనం చాలా పలచగా ఉన్నారు. రేడియోలో పాశ్చాత్య సంగీతం శ్రావ్యంగా వినిపిస్తోంది. కానీ నా మనసంతా చిరాగ్గా, అశాంతిగా ఉంది. రోహిణి మీద చేయి చేసుకున్నందుకు పశ్చాత్తాపంతో కాస్త సిగ్గనిపించింది. ఆమె ఇంటికొచ్చిన తండ్రిని వెళ్ళిపోమ్మని ఎలా అనగలదు? నేనెందుకిలా ప్రవర్తిస్తున్నాను? అసలు తప్పెవరిది? కొద్దిగా ఆత్మ పరిశీలన. అబద్ధం చెప్పి రోహిణి నన్ను పెళ్లి చేసుకున్నందుకు కోపం, కసి. ఆమెనింకా హింసించాలనే ఆలోచన. ఏది ఏమైనా మానసికంగా చిత్రవద అనుభవిస్తోంది నేనే. రాత్రి 9 దాటాక ఇంటికొచ్చాను. తలుపు తట్టకుండానే తెరుచుకుంది. నేను గదిలో ప్రవేశించగానే రోహిణి పక్క గదిలోకి తప్పుకుంది. కంచం ప్లేటు పెడుతున్న శబ్దం. నాకు ఆకలి లేదు అన్నాను ఆమెకు వినిపించాలనే. ఎందుకుండదేం ఆకలి? ఈసారి ఎవరిని రావద్దని చెప్పేస్తానులేండి అంది రోహిణి. ఆమె గొంతు నిండా రోషం, ఏమీ చేయలేని నిస్సహాయత. ఎప్పటికైనా దారికి రాకపోవు, అప్పుడు చెబుతానుండి నీ పని అని అనుకుంటుందేమో ఆమె. వెళ్ళి మౌనంగా భోజనం ముగించొచ్చాను. ఆమె నా ఎదురుగా కూర్చుని వడ్డన చేయదు. అన్నీ కంచంలో వడ్డించి పక్క గదిలోకి తప్పుకుంటుంది రోహిణి. నేను మళ్ళీ ఏమన్నా కావాలంటే వేసుకుని తినొచ్చేస్తాను. తర్వాత ఆమె వెళ్ళి భోంచేసి అన్నీ సవరించుకుని ఎంగిలి పొట్టుగుడ్డతో ఒత్తి ఆరేక గోను సంచులు, దుప్పట్లు పక్కపరుచుకుని పడుకుంటుంది. సాయంత్రం 5:30 గంటలయింది. ఆఫీసు నుంచి బయటకొచ్చానో లేదో నాన్న నిల్చుని నా కోసమే చూస్తున్నట్టున్నారు. ఆయన రాకకి కారణం తెలియక గతుక్కుమన్నాను. ఎందుకొచ్చారు, ఎప్పుడొచ్చారు అని నన్ను నేనే ప్రశ్నించుకుని, నాన్న ఇంటికి వెళ్ళలేదా అడిగాను. ఆయన మాట్లాడలేదు. చేతులు వెనక్కి కట్టుకుని నా వెనక 4-5 గజాలు నడిచి పూరించిన మేఘం గర్జించినట్లు, వెధవ పెళ్లి చేసుకున్నాం, ఏంటిలా కాల్చు తింటున్నావు? ఆ భవానీ శంకరంగాడు గాడిద ఎన్ని అరుపులరిచాడు. నేను ఓ వెధవనట, కొడుక్కి బుద్ధి చెప్పలేని చెవటనట, ఏదేదో పీలాళ్లే, చుట్టాలు, స్నేహితులు ఎవరి ముఖం చూడలేకపోతున్నాను కదరా అని ఆగారు. నేను తోవన పోయే రిక్షా పిలిచి రండి పిలిచాను నాన్నని. వచ్చి రిక్షాలో కూర్చున్నారు. అతని పక్కన నేను కూర్చున్నాను. ఇంటికి వెళ్లేదాకా ఆగలేక, అమ్మాయి బుద్ధిమంతురాలేనా అడిగారు. మాట్లాడలేదు. మౌనంగా తల ఉంచుకున్నాను. అతని ఎదురుగానే ఆ పిల్ల మీద చేయి చేసుకున్నావట. తండ్రి మున్నా కొడుకు సహించగలడా? నీకిక బుద్ధిరాదేమిట్రా అన్నారు. దానికి జవాబివ్వలేదు నేను. 2-3 నిమిషాలు గడిచాయి. మా ఇల్లున్న రోడ్డుకి మళ్ళిందా రిక్షా. ఆ అమ్మాయిని నాతో తీసుకుపోమన్నావేమిటి? కొంతకాలం నా దగ్గరుంటుంది, నీ వెర్రి కుదిరేదాకా అన్నారు మళ్ళీ. ఆ మాటకి సమాధానం ఇవ్వలేదు నేను. రిక్షా మా ఇంటి ముందు ఆగింది. నేను జేబులోంచి పర్సు తీసే లోపల నాన్నే రిక్షాబికి డబ్బులిచ్చేశారు.
తలుపు గడియపెట్టుంది. సన్నగా వేళ్లతో తట్టాను. లోపల ఏం చేస్తోందో రోహిణి. 5-6 నిమిషాలు గడిచినా తలుపు తెరుచుకోలేదు. నా గుండెలు ఎందుకో భయంతో కొట్టుకోసాగాయి. భర్త, అత్తమామలు పెట్టే బాధలు సహించలేక చచ్చిపోయే వారి వివరాలు పేపర్లలో చూస్తుంటాం కదా. ఒకవేళ రోహిణి. నా గొంతు తడారిపోతుంది. రోహిణి ఏదో విధంగా ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ముందు నాకు బేడులు వేసి స్టేషన్లో లాకప్లో పెట్టిస్తారు. భవానీ శంకరం నేను చంపాననే రిపోర్ట్ చేస్తాడు. వాడికి నేను రాసిన ఆకాశరామన్న ఉత్తరాల ఆధారంగా కేసు బలం పుంజుకుంటుంది. వేద ఉత్తరాలు ఎందుకు రాశానురా దేవుడా అని నన్ను నేనే తిట్టుకున్నాను. ఆ అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది ఇంట్లో? నాన్న గొణిగినట్లు అన్నారు. ఏమో ఏం చేస్తుందో. చిరాగ్గా తలుపు దబదబా బాదాను. ఆ వస్తున్నా. రోహిణి గొంతు వినిపించింది. గుండెల నిండా హాయిగా గాలి పీల్చుకున్నాను. స్నానం చేస్తోందిలా ఉంది. తెల్ల వైల్ చీర చుట్టబెట్టుకుని తలుపు గడి తీసి వెంటనే పక్క గదిలోకి వెళ్ళిపోయి తలుపు చేరవేసుకుంది. మా నాన్నొచ్చారు చెప్పాను ఆమెకు వినిపించేలా. 2-3 నిమిషాల్లో మేమున్న గదిలోకి వచ్చింది రోహిణి. బాగున్నావా అమ్మా? ఆప్యాయంగానే అడిగారు నాన్న. ఆ మంచినీళ్ళు ఇవ్వమంటారా? అడిగింది ఆయన్ని రోహిణి వినయంగా. కాఫీవో కసిరినట్లు అన్నాను. ముందు మంచినీళ్ళు ఇవ్వమ్మా అన్నారు నాన్న. తెల్లగా మెరిసే గ్లాస్తో మంచినీళ్లు తెచ్చిచ్చింది రోహిణి. నాకు దాహం అవుతోంది. బట్టలు మార్చుకుని పక్క గదిలోకి వెళ్ళి బిందెలో నీళ్లు తీసుకుని తాగాను. నాకై నేను ఆమెను ఏమీ అడగను. ఆమె టైం ప్రకారం కాఫీ, తొందరగా ఓ వేళ ఆఫీసు నుంచి వచ్చేస్తే గబగబా ఉప్మా అది ఇస్తుంది. జీతాలు అందిన రోజు 400 ఆమెకిస్తాను. ఆ డబ్బుతో ఇంటికి కావలసిన సరుకులు ఆమె తెచ్చుకుంటుంది. పాలవాణ్ణి కుదుర్చుకుంది. పని మనిషిని కుదుర్చుకుంది. ఎలా చేస్తుందో సంసారం నాకు తెలియదు. కానీ నన్ను మళ్ళీ నెల మధ్యలో డబ్బు అడగడం లేదు. మంచినీళ్లు గటగటా తాగేసి గ్లాసు కింద పెట్టి అమ్మాయి రోహిణి పిలిచారు నాన్న. కుడి భుజం మీదకి పంట కొంగు లాక్కుని వచ్చి గది గడపలో నాన్నకెదురుగా తల వంచుకుని నిల్చుంది రోహిణి. అమ్మాయి నీకిక్కడ బాగుందా? అడిగారు నాన్న. బాగానే ఉంది అన్నట్లు తల ఊపింది రోహిణి. మా వాడేమన్నా ఇబ్బంది పెడుతున్నాడా? వాడున్నాడని భయపడకు చెప్పేయ్ అన్నారు. లేదండి బాగానే ఉన్నాం అంది చిన్నగా నవ్వబోతూ రోహిణి. మీ నాన్న ఎందుకలా మండిపడిపోయాడు మా ఇంటికొచ్చి? మొహమాట పడకు. నీ బాధ్యత మీ నాన్నకెంతుందో నాకు అంతే ఉంది. నాతో వచ్చేయ్. రేపు ఫస్ట్ బస్సుకు వెళ్ళిపోదాం. తీసుకుపోతాను. మా దగ్గర కొన్నాళ్ళు ఉందువుగాని. తర్వాత నేను ఆఫీస్ వాళ్లతో మాట్లాడి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయిస్తాను. నలుగురం ఓ చోట ఉందాం అని రోహిణి ముఖంలోకి పరిశీలనగా చూస్తున్నారు నాన్న. ఆయన్ని చాలామంది ఆవులిస్తే పేగులు లెక్కబెట్టేస్తాడు రోయ్ అనుకోవడం విన్నాను. ఎందుకులేండి ఉత్తదే. మా నాన్నంతా గాబరా గోరంతా కొండంత చేసుకుని బాధపడ్డం ఆయన స్వభావం. మనిషి మంచివారే కానీ తొందరపాటు మనిషి అంది రోహిణి. నువ్వెలా అంటున్నావు? అతగాడేమో నిన్నేదో మావాడు చిత్రహింసలు పెట్టేస్తున్నట్లు, నువ్వు మహా నరకం అనుభవిస్తున్నట్లు వెర్రెత్తిపోతున్నాడు అన్నారు నాన్న. రోహిణి కాఫీ తేవడానికి అయి ఉంటుంది. పక్క గదిలోకి వెళ్ళిపోయింది. నేనేమీ మాట్లాడలేదు. శ్రోతగానే మిగిలిపోయాను. నాన్న నా వైపు జాలిగా చూశారు. 2 నిమిషాల తర్వాత 2 గ్లాసులతో కాఫీ తెచ్చి నాన్నకి నాకు ఇచ్చింది రోహిణి. కాఫీ తాగి కాళ్ళు చేతులు మొహం కోడల్ని నీళ్ళడిగి కడుక్కొని ఆమె అందించిన తువ్వాలతో ముఖం తుడుచుకుంటూ ఇంతకీ గ్రహస్థితి బాగాలేదు అన్నారు స్వాగతంలా నాన్న. తర్వాత పద అలా బజారు వైపు వెళ్ళొద్దాం అన్నారు. ఆయన వెనక బుద్ధిమంతుల్లా నడిచాను. బజార్లో స్వీట్లు పువ్వులు కొన్నారు నాన్న. కోడలకై ఉంటుంది. తోవలో ఏంట్రా నువ్వు అమ్మాయిని కొడుతున్నావా? అడిగారు నెమ్మదిగా. చిచ్చి అన్నాను. మరా ఉత్తరాలు ఎవరు రాశారంటావు? నువ్వంటే గిట్టనివాడు ఎవడైనా ఉన్నాడా? ఆ ఉత్తరాలు చూపించి ఏడ్చేశాడ్రా భవానీ శంకరం అన్నారు నాన్న. ఏమో నాకు శత్రువులెవరూ లేరు. ఎవరు రాశారో అన్నాను. నిప్పులేందే పొగరాదు. చేసుకున్నాక మనకి తప్పదు. నలుగురి చేత చీ అనిపించుకోవడం తప్ప ఏముంది చెప్పు అన్నారు మళ్ళీ. నేను మాట్లాడలేదు. ఆయన కొన్న స్వీట్లు పువ్వుల పొట్లం నేనే పట్టుకున్నాను. వద్దు వద్దు అంటుంటే నా మాట వినిపించినట్లు 5 రూపాయల స్వీట్లు, రూపాయి పువ్వులు కొన్నారు. బజారు, పార్కు అలా తిరిగి రాత్రి 8 గంటలకు ఇల్లు చేరుకున్నాం. రోహిణి గదిలో పీటలు, కంచాలు, మంచినీళ్లు అన్నీ అమరచుంచింది. తర్వాత ఆమె వడ్డిస్తుంటే భోజనం చేశాను. వంకాయ వేపుడు, కంది పచ్చడి, మామిడి అల్లం ముక్కలు, చారు. భోంచేస్తూ రోహిణి వంట మెచ్చుకున్నారు నాన్న. ఇంతకాలమే కాపురం చేస్తోంది కానీ మీ అత్తగారిలా వంట చేయలేదే అమ్మాయి అన్నారు. రోహిణి ముఖంలో సంతోషం చూశాను. మామగారు మంచివాళ్లా ఉన్నాడని అయి ఉంటుంది. టేబుల్ మీద స్వీట్లు పువ్వులు ఉన్నాయి తీసుకో అన్నారు నాన్న రోహిణిని ఉద్దేశించి. ఆమె గబగబా పక్క గదిలోకి వెళ్ళి తెచ్చి మా ఇద్దరి కంచాల్లో చెరొక 2 స్వీట్లు వడ్డించింది. పువ్వులు తలలో ముడుచుకో అమ్మా అన్నారు నాన్న. అలాగే అంది రోహిణి. నాన్నకి మంచమిచ్చేసి దిగువన నేను పక్కపరుచుకున్నాను.
అమ్మాయో అన్నారు నాన్న. నేను ఆయన మంచం పక్కన పరుచుకోవడం చూసి. ఆ గదిలో పడుకుంటుంది అన్నాను ముక్తసరిగా. నువ్వు ఆ గదిలోనే పడుకోరాదు అన్నారు మళ్ళీ నాన్న. పర్వాలేదు నాన్న. ఎంగిలి పట్టాలు ఆరో తడితడిగా ఉంటుంది. ఒక్క రోజుకేమీ మునిగిపోదులే అన్నాను. రోజు ఇద్దరం ఒక గదిలోనే నిద్రపోయినట్లు. నాన్న ఇంకేమీ మాట్లాడలేదు. మంచం మీద పడుకున్నారు. ఆయన ఏదో గాబరాగా వచ్చేశారు కానీ మా ఇల్లు సంసారం రోహిణి మాట నేర్పు చూసి తృప్తి పడినట్లే ఉన్నారు. మర్నాటి ఉదయం 7 గంటల బస్కి వెళ్ళిపోయారు. నాకోసారి బుద్ధులు గరిపి నిజానికి వాళ్ళ నాన్న దగ్గర ఏమీ బయటపడకుండా గుట్టిగా మాట్లాడినందుకు రోహిణికి థ్యాంక్స్ చెప్పాలి. కానీ నేను సీరియస్గానే ఉండిపోయాను.